సోదరులు మా కుటుంబానికి అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. మీడియా సోదరుల ఆత్మీయ సమావేశంలో ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా. మీడియా సోదరులు మా కుటుంబానికి అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా అన్నారు. ఆదివారం ప్రతిపాడులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆదివారం ప్రతిపాడులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ రాజా మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు 4వ స్తంభంగా పిలువబడే పాత్రికేయ రంగం ఎంతో విలువలతో కూడినమే కాకుండా కత్తి మీద సాము లాంటిదన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే ఏకైక వ్యవస్థ పాత్రికేయ రంగమని అన్నారు. ప్రభుత్వాలు చేసే ప్రయోగకర విధానాలను ప్రశంసిస్తూనే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే ధైర్యం ఉన్న రంగమని అన్నారు. అటువంటి రంగాన్ని ఎంచుకున్న మీరు ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధికి మాతో పాటు మీ సహకారం ఎంతైనా అవసరమని మీడియా మిత్రులను కోరారు. పాత్రికేయుల ఇళ్ల స్థలాల సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, పర్వత సురేష్, యాళ్ల జగదీష్, వాస్తవాయి సూర్యనారాయణరాజు, అమరాది వెంకట్రావు, వెలుగుల నాని, బద్ది రామారావు, గొంతిన సురేష్, కొండపల్లి శ్రీనివాస్, ఎర్ర బత్తుల గోవిందనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆయన రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి ఆనాడు ఎంపీపీగా అయిన దగ్గర నుంచి ఆయన చివరి క్షణం వరకు ఆయన ప్రతి విజయం వెనక మీ అందరి కృషి, మీ అందరి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంపీపీగా అయిన తర్వాత సొసైటీ ప్రెసిడెంట్, తర్వాత డిసిసి చైర్మన్, వీటిలన్నిటి విజయం వెనుక ఆయన చేసిన కార్యక్రమాలైతేనే, ఆయన చేసిన సేవా కార్యక్రమాలైతే, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలైతే, వీటిలన్నిటి విజయం వెనుక మీ అందరి పాత్ర, మీ అందరి ప్రోత్సాహం, మీరు ఆనాటి నుంచి మా కుటుంబానికి ఇచ్చిన ఆ సహకారానికి నిజంగా ప్రత్యక్షంగా ఈరోజు మీ అందరూ నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వరుపుల తమ్మారావు ఫౌండేషన్ స్థాపించినప్పుడు ఏదైతే పేద ప్రజలకి సేవ చేయాలి అన్న ఒక దృక్పథంతో రాజా గారు ఆ ఫౌండేషన్ స్థాపించారు. దాని ద్వారా ఎన్నో పేదలకు వైద్య సదుపాయాలు అయితేనే క్యాంప్ కార్యక్రమాలు చేపట్టారు. వాటిలన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తున్నారు, ఒక నాయకుడు పేద ప్రజల కోసం ఒక సేవా కార్యక్రమం చేస్తున్నారు అని తెలపడంలో మీ అందరి వంతు, మీ అందరి సహాయం, మీ అందరి పాత్ర, మీ ద్వారానే ప్రజల్లోకి, ఒక సామాన్య ప్రజల్లోకి కూడా ఈరోజు కూడా మా గురించి తెలియాలి అంటే మీ అందరి వల్ల. ఆయన ఆకస్మిక మరణం ఆ రోజు భవిష్యత్తు నాకే కాదు, నా ఇంటికే కాదు, ఈ నియోజకవర్గ ఆయన కుటుంబ సభ్యులైన ఆయన అభిమానులందరికీ కూడా భవిష్యత్తు అంతా ఎదురుగుండా ఏమవుతుంది అన్న ఆలోచన. ఏదైతే ఆయన ఆశయం పేద ప్రజలకి, తనని నమ్ముకున్న ప్రజల్ని ఆదుకోవాలన్న ఆ దృక్పథం నీరు కారకూడదు, దాన్ని అలాగే ప్రజల్లో ఉంచాలి అన్న ఒక ఆశయంతో నేను ఏ రోజైతే ప్రతి ఒక్కరూ నా ఆశయం కూడా, మీ అందరూ కూడా నేను ఏ ఆశయంతో ముందుకు వచ్చానో దాన్ని గౌరవించి ప్రజల్లోకి మీ అందరి మద్దతు నాకు ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లి ఈరోజు నేను ఒక అఖండ విజయంతో ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఎప్పుడూ లేనంతగా మెజార్టీ, ఏ శాసనసభ్యులు సాధించలేని మెజార్టీని సాధించేలాగా చేసి నన్ను ఒక శాసనసభ్యురాలు నేను మర్చిపోలేను. మీ రుణం కూడా నేను తీర్చుకోలేను. మీ అందరికీ ఈ సందర్భంగా పాదాభివందనాలు తెలియ. భవిష్యత్తులో నేను ఏ ఆశయంతో అయితే, ఏ సేవ పేద ప్రజలకు అండగా నిలబడాలి, ఈ నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళాలి, వెనుకబడిపోయి ఉన్నాయి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించాలి అన్న ఒక ఆశయంతో ముందుకు రావడం జరిగింది.
ఆ ఆశయాన్ని రాబోయే కాలంలో కూడా ఇప్పటి వరకు మీ అందరూ నాకు ఎంతగా అండగా నిలబడి నాకు సపోర్ట్గా ఉన్నారు. రాబోయే భవిష్యత్తులో కూడా మీ అందరూ కూడా నాకు మీ సపోర్ట్ని, మద్దతుని, సహకారాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదైనా ప్రజల మధ్యలోకి ఒక మంచి అన్నా చెడన్నా ఈ రోజుల్లోకి ప్రజల మధ్యలోకి, ప్రజల మనసులోకి వెళ్ళాలంటే ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మాత్రమే సాధ్యమవుతుంది. దాని ద్వారా మాత్రమే ప్రతి ఒక్క విషయాన్ని మనం చేసే కార్యక్రమం అయితే, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అయితే, దాని తప్పొప్పులైతే, విజయాలైతే ఏదైనా కూడా దాన్ని ప్రజల మధ్యలోకి వారికి ఒక అవగాహన కల్పించాలి అంటే అది మీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత కష్టపడినా దాన్ని చివరి ఉన్న మన నియోజకవర్గంలో చివరి ఉన్న ఊర్లో ఉన్న గ్రామంలో ఉన్న ఆ చివరి వ్యక్తికి వెళ్ళాలి అంటే అది కేవలం మీ ద్వారా మాత్రమే అవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా